థ్యాంక్ యూ. రామ్ గారు డైరెక్టర్. హాయ్ సార్. మీరు చెప్తూ చాలా ఎక్కువ తిరిగాను, చాలా చోట్ల తిరిగాను అన్నారు. ఈ కథని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు హోల్డ్ చేశారు? విశ్వక్సేన్ మీ లైలాకి ఎంతవరకు న్యాయం చేశారు? ఈ కథకి రాయడానికి అంటే ఇప్పుడు లైలా క్యారెక్టర్ని అంటే చాలా రోజులు చిరంజీవి గారు చేశారు, అందరూ చాలామంది చేశారు. ఇప్పుడు రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ అండి? అదే అండి, మనకు మేడం తర్వాత భావన సత్యభాను చూశాక చిత్రం బలారి చిత్రం, ఈ మూడు మనకి క్లాసిక్, ఇప్పటికీ మనం ఆడుకుంటూ ఉంటాం కదా. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది తర్వాత భయం వేసింది, ఎవరు ఒప్పుకుంటారని ఇలా తిరగడం మొదలుపెట్టాను. నిజంగానే అది విశ్వకు చెప్పినట్టు నాకు హోప్ లేకుండే. ఈయనకి ఉన్న ఇమేజ్ వేరు కదా, ఒక లేడీ గెటప్గా ఎవరు ఉంచారు, ఎంతమంది ఉంచారు, నేను అలాగే ఉంచుకున్నాను. ఒప్పుకుంటాడో లేదా కానీ బట్ స్టిల్ 100% నేను ఏదైతే అనుకున్నానో దానికి ఒక 200% వచ్చినట్టే నా రిజల్ట్. నేను చూసుకున్నా కాబట్టి నేను చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. విశ్వ గారు. అండ్ విశ్వకు సోను కూడా లిరిక్స్ గురించి ఎవరు అడగట్లేదు, 2 పాటలు ఇందులో. విశ్వ గారు, సోను మోడలు లైలా, ఈ లైలా సినిమాలో విశ్వక్సేన్ ఎంటర్టైనరా లేదంటే యాక్టరా, ఎలా ప్రూవ్ చేసుకున్నారు? సార్ డెఫినెట్లీ చాలా అంటే యాక్టింగ్ ఆ లైలా పాత్ర చేస్తే ఎంత బాగుంటుందో, చేయకపోతే దొరికిపోతాం సార్. సో నేను మీకు దొరికిపోను అనుకుంటున్నా. Feb 14th బాగానే చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసి. సో డెఫినెట్లీ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ డెఫినెట్లీ యాక్టర్ జాబ్. అండ్ డెఫినెట్లీ ఫిలిం మాత్రం మా అందరి గోల్ మాత్రం ఒక ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్ ఇవ్వాలని, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. మీ అందరికీ అన్నీ మర్చిపోయి సరదాగా అట్లా, కాకపోతే లైలా గుర్తుంటుంది మీకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వక్ గారు హాయ్ అండి, చెప్పండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70 సో మీరు ఇందాక మాట్లాడుతూ యాక్చువల్లీ February 14th అంటే లవర్స్కి ఒక స్పెషల్ డే. సో ఆ డేకి మీరు ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొస్తున్నారు అండ్ అలాగే ముందుగానే ఒక మంచి సాంగ్ ఇచ్చేసారు, బేబీ సాంగ్. లవర్స్లో అమ్మాయిలకేమో సోను మోడల్, అబ్బాయిలకేమో లైలా ఉంటుంది మీకు లవర్స్ డే రోజు అని చెప్పారు. మరి మీరు ఎవరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తారు? మార్నింగ్ షో ఒకటి, నైట్ షో ఒకటి చూస్తా. సో ఎవరితో ఎక్కడ ఏంది, ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నా, జాయిన్ కావచ్చు వాళ్ళన్న. యా విశ్వక్ గారు, యాక్చువల్గా అంటే ఒక అమ్మాయి పాత్ర పోషించడం అనేది చాలా టఫ్ కదా. ఇది పోషించిన తర్వాత అమ్మాయిల పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కానీ. సార్, పాత్ర పోషించక ముందు నుండి నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం. పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకునేదానికి, వాళ్ళకి రెడీ అయ్యేదానికి, వాళ్ళకు ఉన్న ఓపికకి చాలా పెద్ద దండం పెట్టబుద్దయింది. అది డెఫినెట్లీ ఉంది. ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది. సో నాకు 15 నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే, ఇట్లా టచ్అప్ కోస్తుంటే కూడా నాకు ఇట్లా చిరాక్కుంటుంటుంది. దీంట్లో మొత్తం 10 మంది వచ్చి ఒకరు చుట్టూ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఇట్లా 10 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీపీ వస్తుంది కానీ యాక్టింగ్ చేయాలి. సో అదొకటి పెద్ద ఛాలెంజ్. యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్. నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైలాది. కాకపోతే 10 మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా, అది అక్కడ నాకు ₹1 కోటి ఎక్కువ అడగాలనిపించింది. సో అంటే ఒక మజ్నుగా మీ లైఫ్లో ఎలాంటి లైలాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనా సార్, ఇలా కావాలి అంటే వేరే వాళ్ళు వదిలేస్తారు సార్. నాకు పెద్దగా నాదేం లేదు సార్. నేను వెరీ సింపుల్ హ్యూమన్ సార్, వెరీ డీసెంట్ లివింగ్, హై థింకింగ్ అట్లా. విశ్వక్ గారు అయితే మీ ప్రతి మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది. ఏముంది మేడం, భూత ఏముంది మేడం దీంట్లో? మెకానిక్ రాకీలో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి, ఇందులోనూ మెకానిక్ రాకీని మీరు పంపించారుగా మెకానిక్ దగ్గరికి. ఇప్పుడు మెకానిక్ రాకీ గురించి ఎందుకు, లైలా గురించి మాట్లాడదాము. విశ్వక్ గారు, లైలాగా మరి మీడియా ముందుకు ఎప్పుడు కనపడబోతున్నారు విత్ లైలా గెటప్తో? టికెట్ కొనుక్కొని చూడాలి లైలాని, ఓన్లీ ఇన్ థియేటర్స్. సార్ విశ్వక్ గారు, ఖర్చు అవుద్ది. హాయ్ సార్. విశ్వక్ గారు ఇక్కడ అండి. సార్ బాలయ్య బాబు లైలా గెటప్ చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా లైలా గెటప్లో? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఒక్కడికి తిరక్కు అన్నారు. సార్ ఇంకొకటి, మేకప్ మ్యాన్ మీకు మేకప్ వేసిన తర్వాత మీరు బయటకు వచ్చాక మీకు ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారంటగా గెటప్ మీద? ఎవరు? మీ మేకప్ మ్యాన్. ఆ గెటప్ వేసిన తర్వాత బయటకు వచ్చాక మా మేకప్ మ్యాను మీకు కాంప్లిమెంట్ ఏదో మంచిది ఇచ్చాడు. మీకెవరు చెప్పారు అది? నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్పారు? నాకు తెలియని మ్యాటర్ నీకెవరు చెప్పారు? అంటే మీకేదో కాంప్లిమెంట్ ఇచ్చారంటగా, ఈ గెటప్లో బాగున్నారు అని సంథింగ్. బాగున్నా అని చెప్పారు, అదే కాంప్లిమెంట్. రామనారాయణ గారు,
రామనారాయణ గారు ఒక కొత్త డైరెక్టర్గా మీరు సినిమా ఇచ్చారు, నిర్మాత ఇచ్చినప్పుడు నిర్మాత కంఫర్ట్గా సినిమా ఫినిష్ చేయాలి, ముందు అనుకున్న బడ్జెట్లో సినిమాని ఫినిష్ చేయాలి. అవునండి. అలా జరగలేదు ఈ సినిమాకి అని అంటే మీరు ఏమంటారు? లేదండి, 100% జరిగింది. ఆ. మేము కానీ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. Basically మేము క్వాలిటీ ఇచ్చే- కాంప్రమైజ్ కాలేదంటే Yeah. బడ్జెట్ ఎక్సీడ్ అయిందనా? లేదండి. ఇక్కడనే ఉన్నాడు కదా సార్, అడిగండి. ఆయన ఎందుకు, నాకు కావాల్సిన డైరెక్ట్ గారికి ఆన్సర్ కావాలి. లేదండి, 100% మేము అంటే ఆయనే చెప్తున్నారు క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు అని. అంటే అంటే అవ్వకూడదు, అవ్వకూడదు అనేది తీసాం కదండి. యాక్చువల్లీ అంతకు ముందు సినిమా భగవంత్ కేసరి, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కదా. భగవంత్ కేసీ స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేస్తారు? లేదు సార్, ఇప్పుడు అయినా సినిమా అది 110 కోట్ల బడ్జెట్ అది. సార్ నన్ను అది 110 హేళన కోట్ల బడ్జెట్ చేయకండి బ్రో. bro. కాదు సార్, అది 110 దానికి కోట్ల బడ్జెట్ సార్ అది. అదే సార్, ఆ కథకి సంబంధించిన వరకు ఆ బడ్జెట్, ఈ కథకి సంబంధించిన ఈ బడ్జెట్, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అని. అంటే బడ్జెట్ ఎక్సైడ్ అయ్యారు. లేదు సార్, ఎక్కడ ఎక్సైడ్ 100% ఏదైతే ఫస్ట్ అనుకున్నామో అదే జరిగింది. అందులోనే చేసాం. ప్రొడ్యూస్ కంఫర్టబుల్ లేదని చేశారంటారు. అది కంఫర్టబుల్గా ఉన్నారు లేదో అన్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నారు లేదో అది చెప్పట్లేదు. చెప్తారండి. విశ్వ గారు చెప్పండి సార్. కంఫర్టబుల్ అయింది సార్, విశ్వ కోసం రైటర్ కోసం. వాళ్ళ కోసం చెప్తున్నారా? ఊరికే అన్న. విశ్వ గారు సార్ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత అంటే చాలా మంది చాలా రోజుల తర్వాత ఏంటి సార్, 3 సినిమాలు ఇస్తే లాస్ట్ సంవత్సరం. ఒక్క నిమిషం మళ్ళీ న్యూ ఇయర్ రాగానే వచ్చేసిన మళ్ళీ. నేను అడిగేది వినండి పూర్తిగా. హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో, కమల్ హాసన్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరోలు లేడీ గెటప్ తో చేశారు. కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం, ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు లుక్ సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది. సో వాళ్ళని ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకుని చేశారా అంటే? ఆదర్శంగా తీసుకుంది అయితే వాళ్ళ ధైర్యాన్నే సార్. వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు అంటే వాళ్ళు డేర్ చేసిరు, మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయింది వాళ్ళ డేరింగ్నెస్ నుండి. అండ్ రిఫరెన్స్లు అయితే ఏం లేవు సార్. నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తాను. ఇప్పుడు పోలీస్ పాత్ర వేస్తున్నామని పోలీస్ సినిమాలు చూసి వస్తా. పోలీస్ పాత్ర వేస్తున్నా అంటే నేను ఇంకా పోలీస్ సంబంధించిన సినిమాలు చూడను నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవుద్దేమో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్. వాడు జేబులో వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి, దువ్వుకునే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్. ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్. వీడియో కాల్ మా అక్కది వదిలేస్తే సార్, మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నా. నేను కూడా చూస్తున్నా, ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. డాడీ అంటే సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు. గుర్తుపట్టలేదు చాలాసేపు. నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తే నాకు గుర్తుపడతారా డాడీ అనగానే షాకు. తర్వాత మెయిన్ కోడలు అనుకొని ఉంటాడు ఆయన. సాహు గారు సార్, చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఏంటి, దాని ఎలా ఉండబోతుంది సార్? అది టైం వచ్చినప్పుడు మాట్లాడదాం సార్. అది ఇందాక అనిల్ కూడా అడిగినట్టున్నారు మీరు. దానికి ఆన్సర్ రావాలంటే మాకు కొంచెం టైం కావాలి సార్. నెక్స్ట్ మీదేనా? అంటే చాలా సినిమాలు వినిపిస్తున్నాయి చిరంజీవి గారికి. అఫీషియల్గా చిరంజీవి గారే చెప్తారు కదా సార్, కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే. సాహు గారు, నిజంగా ఒక వరుస సక్సెస్లు వచ్చినా కానీ చేసిన చాలా తక్కువ సినిమాలు. ఇమ్మీడియట్గా చిరంజీవి గారు మెగాస్టార్ సినిమా అంత త్వరగా చేస్తాను మీరు ఎప్పుడైనా ఊహించారా? అలాగే ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోయే సినిమా మీ సినిమా వద్ది, అనిల్ రావుపూడి కూడా. అంటే ఛాలెంజింగ్గా 2 టాస్క్లు ఉన్నాయి దీంట్లో. సో మీ బ్యానర్ ప్లస్ ఫస్ట్ టైం చేయడం చిరంజీవి గారితో ప్లస్ అనిల్ రావుపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం. సో దాని గురించి అంటే ఎలాంటి కథ? 2 అవుతాయి సార్. ఆ సినిమా ఇప్పుడే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకోండి. ఓకే. విశ్వ సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు. ఇందాక మీరు చెప్పారు షెడ్కి పంపించేశారు కదా, ఇందాక చెప్పారు కదా. సో మీరు దాని సక్సెస్ని ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారంటే? ఏదైనా ఇంకో సినిమా చేయాలి కదా సార్. అది జరిగినా ఇంకో సినిమా చేయాల్సిందే. లేదు నేను దృఢంగా ఉన్నాను, బాధపడ్డాను, ఏదో చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఏంటమ్మా అని చెప్పి వచ్చి మన వాళ్ళ దగ్గర. విశ్వ గారు